ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీకు అందరికీ హ్యాపీ క్రిస్మస్. మరి దేవుని పిల్లలు చాలామంది దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నారు. ఈరోజు ఒక మంచి మాట నా హృదయంలో మెదిలింది. మరి అదేంటంటే నిజమైన ఈ లోకము నిజమైన దాన్ని చూపించడానికి శక్తి లేనిదిగా ఉంది. లోకంలో నిజమైనది కనబడడం చాలా కష్టంగా ఉంది. అయితే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ప్రభువారు ఆయన నిజమైన దాన్ని చూపించడానికి వచ్చాడు. అందుకే ఆయన నిజమైనది, నిజమైన ప్రేమ, నిజమైన ఆశీర్వాదం, నిజమైనటువంటి ఆనందం, నిజమైన వెలుగు, ఇవన్నీ కూడా నిజమైనవి అనేవి ఎక్కడ దొరుకుతాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకు అనుగ్రహించబడతాయి. కాబట్టి కొన్ని వచనాలు త్వరగా మనం చూద్దాం. ఇక్కడ రాయబడిన మాటల్లో ఇది నిజమైన వెలుగు అనే మాట యోహాను సువార్త 1:9 ఉంది. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. అది అద్భుతమైన సత్యం. అది పాపంలో నుంచి, పాప అంధకారంలో నుంచి నిజమైన వెలుగులోకి యేసుక్రీస్తు ప్రభు మనల్ని నడిపించి మనల్ని వెలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వెలుగు అనేది మొట్టమొదట దేవుడు సృష్టించిన సృష్టిలో మొదటిది. ఆదికాండం 1వ అధ్యాయం అందులో మనం చూస్తే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. ఫస్ట్ సృష్టిలో ఆయన వెలుగుని సృష్టించాడు. వెలుగు అనేది మన జీవితాలకి ఎంతో అవసరమైంది. వెలుగులో 3 ఫలాలు ఉంటాయి. వెలుగు ఫలం సకల విధములైన మంచితనం, నీతి, సత్యం అని వాటిలో కనబడుతుంది. అది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం 9, 10, 11, 12 వచనాలు చదివితే అందులో అద్భుతమైన విషయం ఏంటంటే అది వెలుగు. వెలుగు మనం గతంలో చీకటి అయినాం, ఇప్పుడు ప్రభునందు వెలుగు అయినాం. వెలుగు ఫలం సకల విధములైన మంచితనము, నీతి, సత్యం అనే వాటిలో కనబడుతుంది. కాబట్టి ఈ అద్భుతమైన సత్యాలు నిజము అనే వాటిని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇప్పుడు మొట్టమొదటిగా నిజమైన వెలుగు. యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా ఈ లోకానికి వచ్చి నిజమైన వెలుగుగా ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చాడు. ఇదే అద్భుతమైన క్రిస్మస్ యొక్క శుభకరమైన దీవెన, శుభకరమైన వార్త. ప్రభు ఈ మాటలు దీవించును గాక.